ఈ ట్రెండింగ్ నెక్ డిజైన్ కటింగ్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. మనం కట్ చేసుకున్న నెక్ డిజైన్ అయితే లైనింగ్ మీద పెట్టి నేను ఐరన్ చేసుకున్నాను. ఇది ట్రాన్స్పరెంట్ గా లేదు కాబట్టి నేను అలా చేశాను. కొన్ని క్లాత్ ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. వాటికైతే మనం ఇంకొక పీస్ మీద అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అది నేను ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ విషయానికి వచ్చేద్దాం. బాడీ పార్ట్ రైట్ సైడ్ అయితే మనం ఈ లైనింగ్ ని ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటి తిప్పినప్పుడు అది కరెక్ట్ గా వస్తుంది. ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్ డిజైన్ ఎలా డ్రా చేసి ఉంటే అలా నీట్ గా కొంచెం మెల్లిగా పాదాన్ని ఎత్తుతూ దించుతూ మనం స్టిచ్ చేసుకోవాలి. నెక్ ప్యాటర్న్ ఎలా ఉంటే అలా. వీడియోలో చూస్తే మీకు అర్థం అవుతుంది ఎలా స్టిచ్ చేస్తున్నాను అన్నది. స్టిచ్ చేసిన తర్వాత ఒక పావించ్ గ్యాప్ తో మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత రౌండ్స్ దగ్గర మనము ఖర్చులు పెట్టుకోవాలి మంచిగా తిరగడానికి. అప్పుడు కట్ వర్క్ అనేది ఫినిషింగ్ నీట్ గా వస్తుంది. ఇప్పుడు క్లాత్ ని అయితే ఇంకా టర్న్ చేసుకోవాలి. కట్ వర్క్ దగ్గర మాత్రం కొంచెం ప్రెస్ చేసి టర్న్ చేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే నెక్ డిజైన్ అయితే చాలా నీట్ గా ఉంటుంది. యోక్ పార్ట్ చూడడానికి చాలా ప్లెయిన్ గా ఉందని నేనైతే బార్డర్ అటాచ్ చేద్దాం అనుకున్నాను. ఇదైతే చిన్న బార్డరే కానీ నేను దాంట్లో హాఫ్ చేసి తర్వాత మర్చి కుట్టుకున్నాను. వాటిని అటు సైడ్ ఇటు సైడ్ పోగులు రాకుండా. తర్వాత కట్ వర్క్ మనము స్ట్రైట్ గా అటాచ్ చేసుకొని కొంచెం స్లాంటింగ్ గా మడత పెట్టి స్టిచ్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు 2 సైడ్స్ అలానే అటాచ్ చేసుకున్నాను. చూసారుగా ట్రెండింగ్ నెక్ డిజైన్ అయితే ఇదే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.